గద్వాల సీడ్ ఆర్గనైజేషన్ పట్ల రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసి ఉరిశిక్ష విధించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా బీజ్వరం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలిక రాజేశ్వరి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. మైనర్ బాలిక ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడమే కాకుండా ఇక అకారణంగా దొంగతనం కేసు మోపడంతో మనస్తాపానికి ఆత్మహత్య చేసుకుందని, ఇందులో పోలీసుల పాత్ర ఉందని అన్నారు. మైనర్ బాలిక ఆత్మహత్యకు కారణమైన బండ్ల రాజశేఖర రెడ్డితో పాటు మల్దకల్లో ఎస్ఐపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అదే కాపీ పేస్ట్ చేసి మళ్ళా కొత్త ఎఫ్ఐఆర్ తయారు చేసి అందులో ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు A4గా శ్రీకాంత్ గౌడ్ గారిని కలిపిండ్రు. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మరి మీరే హోంమంత్రి, మరి పోలీసు వాళ్ళు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చూడాల్సింది మీరే. 2018, 2024 కంటెంట్స్ సేము. వాళ్ళ దగ్గర నుంచి నేర ఒప్పుకోలు పంచనామా మీరు రాసుకున్నారు. అందులో శ్రీకాంత్ గౌడ్ పేరు చెప్పమని వేధించి ఈయన పేరు వాళ్ళ ద్వారా చెప్పించి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టినరు. ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉంటుందా? ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని, మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను కాపాడిన వ్యక్తిని, దొరల దుర్మార్గాన్ని మరి భూస్వాముల దుర్మార్గాన్ని ఎదిరించిన ఒక బీసీ వర్గానికి చెందిన ఒక గొప్ప